వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికుల చేత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సంతకాలు చేయించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్యం అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు మాజీ డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ జగన్ కృషితో సాకారమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కు తగ్గేదాకా పోరాటం చేస్తామన్నారు ముత్యాల నాయుడు. ఈరోజు కూటమి పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మార్పు చేసేదానికి వారి నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల గురించి నిర్మించబడినటువంటి ఈ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పి వారి తాలూకు అన్యాయాలకి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతోని పీపీపీ మోడ్లో వీటిని అప్పచెప్పేటువంటి ప్రక్రియ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దారుణాన్ని వైసీపీ ఎండగడతా ఉంది.